Is it visible, students? And after this safety exit, we are discussing about risk benefit analysis. Risk benefit analysis we have discussed. That is to know the risk and benefits and to decide on design, to suggest and modify the design. Like that we have discussed earlier. And personal risk also are there. In that some of the points are discussed. And thereafter public risk. Public risk is also involved, and thereafter reducing the risk by increasing the safety or improving the safety. And final one is this one. And final one is voluntary risk here. Voluntary risk is the involvement of people in risky actions, although they know that these actions are unsafe. వాలంటరీగా ఏంటంటే రిస్క్ కావాలని ఇంటెన్షనల్గా చేయడం అమ్మ ఇంటెన్షనల్గా చేసేదాన్ని వాలంటరీ రిస్క్ అంటారు అనమాట. దే నో దట్ దిస్ ఈస్ హార్మ్ టు దెమ్, దెన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు విల్లింగ్ టు డూ దట్ టాస్క్ అనమాట. అట్లా చేయడానికి వాలంటరీగా చేసేదాన్ని we can call that risk as voluntary risk. The involvement of the people is risky actions, although they know that these actions are unsafe. The people take these actions for thrill. అట్లాగా ఆ యాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ థింక్ చేయడానికి కొంతమందికి ఏంటంటే కొంచెం పర్వర్టెడ్ థింకింగ్ ఉన్న పీపుల్కి ఏంటంటే ఆ క్రైమ్ చేయటంలో కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ ఆర్ డన్ బై దోస్ టిపికల్ బిహేవియర్ పీపుల్. లైక్ దట్ ద పీపుల్ టేక్ దీస్ యాక్షన్స్ ఫర్ థ్రిల్, అమ్యూజ్మెంట్ ఆర్ ఫన్. దే ఆల్సో బిలీవ్ దట్ దే హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ యాక్షన్స్. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ప్రతి సిచ్యువేషన్ మీద నాకు కంట్రోల్ ఉంది, ఫుల్ కంట్రోల్ ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు అనమాట. అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ యానిమల్స్ హ్యాండిల్డ్. ఎగ్జాంపుల్, పీపుల్ పార్టిసిపేట్ ఇన్ కార్ రేసింగ్. దే దట్ టైప్ ఆఫ్ mentality, that type of people, those who having this perverted type of mentality are going to involve in these type of practices. Those are car racing and risky stunts like that. Testing becomes inappropriate when the products are testing becomes inappropriate when the products are tested destructively. టెస్టింగ్ చేసేటప్పుడు డిస్ట్రక్టివ్ మేనర్లో టెస్ట్ చేసాం అనుకోండి, దట్ ప్రోడక్ట్ విల్ బికమ్ ఇన్అప్రోప్రియేట్. అండ్ వెన్ ద టెస్ట్ అండ్ ద టెస్ట్ డ్యూరేషన్ ఈజ్ లాంగ్. ఎక్కువగా టైం తీసుకున్న, టైం కన్జ్యూమింగ్ చేస్తున్నా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్అప్రోప్రియేట్. వెన్ ద కాంపోనెంట్ ఫెయిలింగ్ బై టెస్టింగ్ ఆర్ వెరీ కాస్ట్లీ. ఏదైనా కాంపోనెంట్ వెరీ కాస్ట్లీ కాంపోనెంట్ అయితే మనం టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఫెయిల్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ బేరబుల్ అమౌంట్ అయితే ఓకే. అన్బేరబుల్ అమౌంట్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆటోమేటికలీ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. Alternate methods such as the design of experiments, accelerated tests and computer simulated tests are adapted in these circumstances. అందుకని ఫస్ట్ సిమ్యులేషన్ చేసుకోవాలమ్మా. హార్డ్వేర్ మీద మనం ప్రాక్టికల్స్ చేసే ముందు కూడా మనం సిమ్యులేషన్స్ చేసుకొని వెళ్ళి ఆ రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తే దెన్ వీ విల్ గో ఫర్ హార్డ్వేర్ డిజైన్ అండ్ వీ విల్ గో ఫర్ డిజైనింగ్ ఆఫ్ ఆ పర్టికులర్ మైక్రో చిప్ లెవెల్. లైక్ దట్ వీ విల్ గో ఫర్ more advanced fashion. First we are supposed to do some simulation, thereafter processing that results are very good and fine, then we will go for other step of the designing techniques. Okay, and next one is safety lessons from the ఛాలెంజర్. ఫస్ట్లో మనం శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు ఛాలెంజర్ అని చెప్పి ఒక కేస్ స్టడీ తీసుకున్నాం. ఆ కేస్ స్టడీనే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అనమాట. అది ద సేఫ్టీ లెసన్స్ వన్ కెన్ లెర్న్. ఇక్కడ డిఫరెంట్ కేస్ స్టడీస్ మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, విత్ రెస్పెక్ట్ టు స్టీమ్ పవర్ ప్లాంట్స్. అట్లాగా డిఫరెంట్ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఆ కేస్ స్టడీస్ని ఒకసారి గో త్రూ అండ్ డిస్కస్ విత్ దోస్ టాపిక్స్. ఓకే, the safety lessons one can learn in the challenger case are as follows. These are the points are given here. That is negligence in design efforts.
that is the booster rocket casing recovered from earlier flights indicates the failure of ఫైల్డ్ జాయింట్ సీల్స్ ఫైల్డ్ జాయింట్ సీల్స్ను ఏదైనా ఒక ఫెయిల్యూర్ అయిందన్నమాట. ఫైల్డ్ జాయింట్ సీల్స్ ఆర్ ద బూస్టర్ రాకెట్స్ కేసింగ్ రికవర్డ్ ఫ్రమ్ ది ఎర్లియర్ ఫ్లైట్స్ ఇండికేటెడ్ దట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఫైల్డ్ జాయింట్ సీల్స్ అనేవి ఫెయిల్ అవటం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ దేర్. జస్ట్ మినిట్. ఫైల్డ్ జాయింట్ సీల్స్ నో డిజైన్ చేంజెస్ ఫర్ ఇన్కార్పొరేటెడ్. అది ఫైల్డ్ జాయింట్ సీల్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ తెలిసినప్పటికి కూడా డిజైన్లో చేంజ్ తీసుకురాలేదన్నమాట. అందువల్లే దట్ ప్రాబ్లమ్ అరైజెస్ ఓవర్ దేర్. No design changes were incorporated. Instead of two O-rings, three rings should be fixed. Two O-rings place లో three rings fix చేస్తుంటే that problem can be eliminated. బట్ దెర్ వాజ్ నో టైమ్ ఫర్ టెస్టింగ్ విత్ త్రీ రింగ్స్. అప్పుడు ఆ త్రీ రింగ్స్ టెస్టింగ్ చేయడానికి వాళ్ళకి టైం లేదనమాట. అందువల్లే దే వెంట్ విత్ టూ రింగ్స్ ఓన్లీ. అట్లీస్ట్ త్రీ రింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ ట్రైడ్ వైల్ లాంచింగ్. అప్పుడు త్రీ రింగ్స్ ఉంటే మన లాంచింగ్ ట్రై చేసినప్పుడు బాగానే ఉండొచ్చు పొజిషన్ అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద టెస్ట్ ఆన్ ఓ రింగ్స్ షుడ్ హ్యావ్ బీన్ కండక్టెడ్ down to the expected ambient temperature, that is to 20 degree Fahrenheit. No normalization of deviation should have been allowed. అప్పుడు టెస్ట్ చేసేటప్పుడే ఆ ఓరింగ్స్ మీద టెస్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ లెవెల్స్ ఇట్ షుడ్ బి అట్ 20 degree Fahrenheit లైక్ దట్ కండక్ట్ చేసేటప్పుడు అట్లా చూసుకొని ఉంటే అప్పుడు నార్మలైజేషన్ వాల్యూస్ ఏదైనా నార్మలైజ్ చేయాలా లేదా అనేది అప్పుడు ఏదైనా డీవియేట్ చేయాలన్నా సరే అప్పుడు ఆ టెస్టింగ్లో మనకు అర్థమయ్యేదన్నమాట. ఆ 20 degrees కంటే ప్లస్ ఆర్ మైనస్ ఏమన్నా చేయొచ్చా, ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ని ఏమన్నా డీవియేషన్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా అనాలిసిస్ చేసుకునేవాళ్ళం అనమాట. అది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాసా వాజ్ నాట్ అలౌడ్ టు వెయిట్ ఫర్ ది వెదర్ టు ఇంప్రూవ్ వెదర్ కండిషన్స్ బాగాలేకపోయినా సరే వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు లాంచ్ దట్ they are willing to launch that rocket like that. The weather was not favorable on the day of launch here. The weather was not favorable on the day of launch. A strong wind shear might have caused the rupture of the weakened O-rings. ఆ స్ట్రాంగ్ విండ్ రావటం వల్ల ఆ వెదర్ కండిషన్ బాగాలేకపోవటం వల్ల ఏంటంటే ఇట్ ఈస్ దట్ ఈస్ కాజింగ్ సమ్ ఫ్రిక్షన్ ఇన్ ది వీక్ దట్ ఓరింగ్స్ ఆర్ గెట్ వీకెండ్ డ్యూ టు దట్ ఫ్రిక్షన్. That O-rings are get weakened. O-rings are weakened. Those O-rings are become weakened. The final decision making of launch or no launch should have been with the engineers. అది లాంచ్ చేయాలో లేదో అని ఇంజనీర్స్కి డెసిషన్ ఇచ్చుంటే బాగుండేది అనమాట. అది ఇంజనీర్స్కి డెసిషన్ ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లోనే డెసిషన్ తీసేసుకొని వాళ్ళ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు డెసిషన్ తీసేసుకొని దే లాంచ్ దట్ రాకెట్ ఇన్ టు ది స్పేస్ లైక్ దట్. Launch or no launch should have been done with the engineers. We should go with engineers point of view rather than here they went with managers here. And engineers insisted on safety, but the managers went ahead with the schedule. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం దాన్ని లాంచ్ చేసేసారు అనమాట. ఓకే, ఛాలెంజర్ని లాంచ్ చేసుకున్నారు. నెక్స్ట్ అండ్ informed consent. The mission was the mission was full of dangers. The astronauts should have been informed of the probable failure of the O-rings, field joints. No informed consent was obtained. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళామమ్మా. హాస్పిటల్కి వెళ్తే మన ఎల్డర్స్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలన్నమాట. ఏదైనా నేను ఆపరేట్ చేసేటప్పుడు నాకేమైనా పర్లేదు, ఏది వచ్చినా సరే ఐ విల్ ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి మనం ఒక కన్సెంట్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ కన్సెంట్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద సైన్ చేయాలన్నమాట. అట్లాగా ఇక్కడ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ అనేది కూడా లేదనమాట. నో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ వాస్ అబ్టైన్డ్ వెన్ ద ఇంజనీర్స్ హ్యాడ్ ఎక్స్ప్రెస్ దట్ ద స్పెసిఫిక్ లాంచ్ వాస్ అన్సేఫ్. అట్లాగా ఇంజనీర్స్ నుంచి ఏ కన్సెంట్ ఫామ్ రాలేదనమాట. ఆ లాంచ్ అన్సేఫ్గా ఉందన్న కండిషన్ని వాళ్ళు చెప్తున్నా సరే ఆ కన్సెంట్ ఫామ్ కూడా వాళ్ళు పట్టించుకోకుండా దే హ్యావ్ లాంచ్ దట్ challenger here. And the conflict of interest, that is risk versus cost. There were 700 critically one items which includes the field joints. A failure in any one of them would have caused the
ట్రాజడీ హియర్. ఏదైనా సరే అక్కడ 700 క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ క్రిటికల్ కాంపోనెంట్స్‌లో ఏదో ఒక ఫెయిల్యూర్ వచ్చినా సరే అది దట్ విల్ కాజెస్ ది వెరీ సివియర్ దట్ విల్ కాజెస్ సివియర్ లాస్ టు ది ఇట్ విల్ బికమ్ ట్రాజడీ హియర్. అదే సివియర్ ట్రాజడీగా కూడా అవి ఉండొచ్చు అనమాట. అది నో బ్యాకప్ ఆర్ స్టాండ్ బై హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ దీస్ క్రిటికల్ వన్ కాంపోనెంట్స్. వాటికి బ్యాకప్ కానీ ఏదైనా స్టాండ్ బై కానీ ఏది ప్రొవైడ్ చేయలేదన్నమాట ఆ క్రిటికల్ వన్ కాంపోనెంట్స్కి. అది మిస్ఫైర్ అయి ఉంటే ఇంకో విధంగా అయిపోయింది అనమాట. అది ఇంకా డిజాస్ట్రస్గా అయిపోయింది మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ది వెయిన్ కండిషన్. And escape mechanism or safe exit should have been incorporated in the craft. అది ఎస్కేప్ మెకానిజం కానీ సేఫ్ ఎగ్జిట్ కానీ చేస్తుంటే ఇంకా కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉండేది అన్నట్టు. అదొక వన్ ఆఫ్ ది మెజర్ అనమాట. సేఫ్ ఎగ్జిట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది మెజర్. బై దట్ నో ఎనీ ఎనీ హార్మ్ ఎనీ హార్మ్స్ షుడ్ ఎనీ హార్మ్ will done to the whatever the people are there surrounding to that launching vehicle. Some people are working there. if if that safe exit is there, safe exit is provided, then those people are going to be safeguarded. అదే ఆ సేఫ్ ఎగ్జిట్ లేకపోవటం వల్ల ఏంటి, అక్కడ లాంచ్ చేసేటప్పుడు కూడా కొంతమంది లైఫ్స్ని లాస్ అయి ఉంటారు అనమాట, మోస్ట్ ప్రాబబ్లీ డ్యూ టు దట్ ఫెయిల్యూర్. అండ్ McDonnell Douglas, the engineer, designed an abrupt model to allow the separation of the orbitar when when triggered by a field joint leak. When triggered by a field joint leak, unfortunately, such a safe exit was rejected due to the increase in the cost. ఆ సేఫ్ ఎగ్జిట్ని వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇప్పటికి మనం చాలా చాలా అమౌంట్ పెట్టేసాం, ఆ సేఫ్ ఎగ్జిట్ వద్దు అన్నట్టు దాన్ని తీసుకోలేదన్నమాట. సైమల్టేనియస్లీ విత్ రిడక్షన్ ఇన్ పేలోడ్ వెయిట్లో కూడా రెడ్యూస్ చేశారన్నమాట. పేలోడ్లో కూడా వెయిట్ని రెడ్యూస్ చేసుకున్నారు అనమాట. అండ్ ethical engineers should have been given awards and encouraged to hold their discretion, that is moral autonomy in risky situations. Here ethical engineers should have been given awards. ఎథికల్ ఇంజనీర్స్ ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పి క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని ప్రతి కంపెనీ కూడా వాళ్ళు హైర్ చేసుకోవాలన్నమాట. ఎథికల్ ఇంజనీర్స్ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ అవార్డ్స్. వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయడం వల్లే ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని కంపెనీస్ ప్రాపర్గా రన్ అవ్వగలుగుతున్నాయి అనమాట. దట్ ఈస్ ద థింగ్. అండ్ given awards and encouraged to hold their discretion, moral autonomy in risky situations, and to report to appropriate agency their views in the interest of public safety. వాళ్ళ వ్యూస్ ఎప్పుడు కూడా పబ్లిక్ సేఫ్టీ గురించి ఎక్కువగా ఉంటుంది అనమాట. దేర్ డిమాండ్ ఈజ్ మెయిన్లీ అపాన్ ది పబ్లిక్ సేఫ్టీ ఓన్లీ. ఓకే. అండ్ దేర్ ఆఫ్టర్ we will see the second case study, that is power plants. 3 Mile Island example, that is it is in short it is given as TMI, 3 Mile Island. In short it is TMI. Nuclear power plant is located in a river basin in Pennsylvania, USA. That is in 19 it is that situation is around occurred around 1979. Okay. The nuclear power plant had a pressurized water reactor system ఉంది ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ సిస్టమ్, PWR. ద మెయిన్ రియాక్టర్ కోర్ రిలీజ్ హీట్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు వాటర్ ఈస్ ద ప్రైమరీ సర్క్యూట్. ఇక్కడ నుంచి ఈ ప్రైమరీ సర్క్యూట్లో releases heat which transfer to water is a primary circuit. The heat from the steam generator is transferred to water in the secondary circuit at low pressure. The water in the secondary circuit get converted into steam in the boiler. ఆ వాటర్ని సెకండరీ సర్క్యూట్లో కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట బాయిలర్లో. ది స్టీమ్ ఫ్లో డ్రైవ్స్ ద టర్బైన్. ఆ స్టీమ్ ఫ్లోనే టర్బైన్ను మూవ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అండ్ ది ఎగ్జాస్ట్ స్టెమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఇన్ ద కండెన్సర్. ఆ ఎగ్జాస్ట్ స్టెమ్ ఏమవుతుందంటే ఫైనల్గా అది వచ్చిన తర్వాత ఆ కండెన్సర్లో వాటర్గా మారుస్తుంది అనమాట. ఫైనల్లీ ఇట్ ఈస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఇన్ ది కండెన్సర్ అండ్ సర్క్యులేటెడ్ బ్యాక్ ఇంటూ ది బాయిలర్. బాయిలర్లో అది ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట బై ద మీన్స్ ఆఫ్ పంప్స్. హియర్ దట్ ఈస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫిగర్. It is the figure of a nuclear power plant. First one, water tank.
This is the drain tank. All the parts are given here individually. Water tank, some turbine like that. Drain tank here. Reactor core, control rods, and valves are provided. And this is the steam generator, turbine, and generator, and the cooling tower, and finally the cooling tower. It is the transmitted, that water is transmitted to this condenser storage. All this is the entire schematic of the nuclear power plant. And in that demineralizer, this is the 12 is the demineralizer, contain resin beads to clean condensate. A problem in the demineralizer arose. ఈ డీమినరలైజర్లో ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా. ఈ డీమినరలైజర్లో ప్రాబ్లం వల్ల అరైజ్ దిస్ లీడ్ టు ది క్లోజర్ ఆఫ్ ది అవుట్లెట్ వాల్వ్. ఈ అవుట్లెట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది అనమాట. ఈ డీమినరలైజర్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాని దగ్గర ఒక అవుట్లెట్ వాల్వ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ అయ్యే దగ్గర అవుట్లెట్ వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్, దట్ వాల్వ్, the closure of the outlet valve to the steam generator పంపించేటప్పుడు ఒక వాల్వ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది to the steam generator, some valve is there from this steam generator to this demineralizer. Some valve is provided. That valve, this results in the shutdown of the మెయిన్ వీడ్ వాటర్ పంప్. ఈ మెయిన్ వీడ్ వాటర్ పంప్ షట్ డౌన్ జరుగుతుంది అనమాట. ఆ వాల్వ్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవటం వల్ల ఏంటంటే షట్ డౌన్ ఆఫ్ ది మెయిన్ వీడ్ వాటర్ పంప్ అండ్ ది ఆక్సిలరీ ఫీడ్ వాటర్ పంప్ ఫెయిల్డ్. అట్లానే ఇక్కడ వీటి రెండిట్లో లింక్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ వాల్వ్ పనిచేయటం పోవటం వల్ల ఫీడ్ వాటర్ పంప్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ ఆక్సిలరీ ఫీడ్ వాటర్ పంప్ ఆల్సో ఫెయిల్డ్ హియర్. ఆక్సిలరీ ఫీడ్ వాటర్ పంప్ ఆల్సో ఫెయిల్డ్ అండ్ ద రియాక్టర్ ప్రెషర్ ఇంక్రీజ్ టు వెరీ హై లెవెల్. అట్లా అవి క్లోజ్ అయిపోవటం వల్ల అక్కడ రిలీజ్ అవ్వాల్సినవి టైంకి రిలీజ్ కాకపోవటం వల్ల ఆ వాటర్ లెవెల్స్ సరిగ్గా ట్రాన్స్మిట్ కంటిన్యూస్గా ఏదైనా సరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కానీ ఏదైనా ఇండస్ట్రీలో కంటిన్యూస్గా జరగాలమ్మా. ఆ సైకిల్ ఆఫ్ రియాక్షన్ ఆర్ ద సైకిల్ ఆఫ్ ప్రాసెస్ షుడ్ బి డన్ ఇన్ ది కంటిన్యూస్ వే. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంటరప్ట్ ఆర్ సమ్ డిస్టర్బెన్స్ in between, that will causes another that effect is going to be given to the another process of the system. Like that, the reactor pressure increased to very high level. అట్లాగా రియాక్టర్లో ప్రెషరు ఇంకా వెరీ హై లెవెల్లో జరిగిపోయింది అనమాట. అండ్ opened a pressure relief valve, that is 6, and gave a signal SCRAM, which helped to lower the control rods in the reactor core in order to stop the మెయిన్ ఫ్యూజన్ ప్రాసెస్. ఆ మెయిన్ ఫ్యూజన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ ఆ వాల్వ్ని రిలీజ్ చేయడం వల్ల మెయిన్ ఫ్యూజన్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి దాన్ని రిలీజ్ చేశారు అన్నమాట. దిస్ వాల్వ్ రిమైన్స్ ఓపెన్ ఫర్ లాంగ్ టైం. ఆ వాల్వ్ అట్లానే ఓపెన్ చేసి చాలాసేపు అట్లానే ఉంచారనమాట. అండ్ when pump 14, this is the 14, when pump 14 failed, when pump 14 where is number 14? It is not figured here. Okay, when pump 14 when pump 14 failed, the steam generator 3 went dry. ఈ స్టీమ్ జనరేటర్ డ్రైగా అయిపోతుంది అనమాట. when pump 14 is not when pump 14 ఫెయిల్ అయిపోవటం వల్ల ఏంటంటే స్టీమ్ జనరేటర్ 3, దట్ ఈస్ వెంట్ డ్రై. ఆ స్టీమ్ జనరేటర్ డ్రైగా అయిపోతుంది అనమాట. సో హీట్ వాజ్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ది రియాక్టర్. అందువల్ల కంప్లీట్ హీట్ అనేది రియాక్టర్ నుంచి తీయలేదన్నమాట. వాటర్ వాజ్ poured out at 220 gallons per minute, but reactor has not కూల్ డౌన్. ఆ రియాక్టర్ అట్లానే హై అమౌంట్తోనే అట్లానే ఉందన్నమాట. రియాక్టర్ మొత్తం కూడా విచ్ ఈస్ పొసెస్ ది వెరీ హై టెంపరేచర్, దట్ ఈస్ very high temperature. It consists of high amount of water also, that is gallons per. Water was pouring out at 220 gallons per minute, but the reactor has not cooled down. Pump 16 were started to refill water reactor core. Pump 16 started to ఈ రియాక్టర్ని ఈ వాటర్ తోటి పంప్ చేస్తూనే ఉందన్నమాట. ఈ వాటర్ ట్యాంక్లోంచి ఇట్లా పోర్ చేస్తూనే ఉన్నారన్నమాట ఈ ప్రాసెస్లోకి. అట్లా చేయటం వల్ల ఏంటంటే పంప్ 16 were started to refill water reactor core.
దేర్ వాస్ టూ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రియాక్టర్ నౌ. అట్లా ఏంటంటే అవుట్ అయ్యి ఇన్లెట్ అవుట్లెట్ ఈక్వల్గా ఉండాలి కదమ్మా. ఇన్లెట్ వాటర్ వెళ్తుంది కానీ అవుట్లెట్ వాటర్ జరగట్లేదు అనమాట. అందువల్ల దెర్ ఈస్ టూ మచ్ వాటర్. వాటర్ ఈస్ స్టోరేజ్ టేక్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్ రియాక్టర్ నౌ. ద రియాక్టర్ ఫ్యూయల్ రాడ్స్ బిగాన్ టు బ్రేక్ టు పీసెస్. ఆ రియాక్టర్లో ఫ్యూయల్ రాడ్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అయిపోయాను అనమాట. దెన్ ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ స్టీమ్ అండ్ ది జింక్ alloy fuel elements produced hydrogen, and the hydrogen accumulated caused the hydrogen due to the hydrogen accumulation causes the explosion of the structure. Entire structure explosion గురైందనమాట ఎంటైర్ స్ట్రక్చర్. దెన్ దట్ ఈస్ ద రేడియేషన్ లెవెల్స్ ఇన్ ద బిల్డింగ్ ఇంక్రీస్డ్ అండ్ ద సౌండ్ అలారం బ్లూ. అట్లాగా రేడియేషన్ లెవెల్స్ కూడా ఆ ఎంటైర్ బిల్డింగ్లో ఎక్కువగా వచ్చేసింది అనమాట. ఇంక్రీస్డ్ అండ్ ద సౌండ్ అలారం, అన్ని సౌండ్ అలారమ్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బ్లూ హియర్. ఇమీడియట్లీ పీపుల్ కాంటాక్ట్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ అండ్ B&W who constructed the reactor. That company B&W also, they contacted. Nobody was there to answer the call at B&W, but somehow people escaped without any loss of human lives. ఇట్లా అట్లా రేడియేషన్ లెవెల్స్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పి వాళ్ళు కంపెనీకి, యాక్చువల్గా బిల్డ్ చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఇంకా ఏంటంటే అక్కడి నుంచి పీపుల్ వర్క్ చేసే వాళ్ళు మొత్తం కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు అన్నమాట. వితౌట్ ఎనీ లాస్, వితౌట్ ఎనీ దేర్ దెర్ ఈస్ దెర్ ఈస్ నో లైఫ్ లాస్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఆఫ్టర్ 13 hours and a half ద రియాక్టర్ వాస్ పుట్ అండర్ కంట్రోల్. ఒక 13.5 hours తర్వాత రియాక్టర్ వాస్ పుట్ అండర్ కంట్రోల్. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది మేజర్ ఇన్సిడెంట్. ఏమీ లాస్ లేకుండా కొంచెం తప్పించుకోగలిగారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ Chernobyl near Kiev, Russia, Kiev, Russia. This incident was took place around 1986. That is RBMK, acronym for water cooled and graphite moderator reactor, were graphite moderated, and they use water tubes here. A test on the turbine generator was planned to be conducted during a scheduled plant, that is shutdown maintenance. ఏదైనా ఇది ఇది కూడా సేమ్ టర్బైన్ జనరేటర్ వాస్ ప్లాన్డ్ టు కండక్ట్ డ్యూరింగ్ ఏ షెడ్యూల్డ్ ప్లాంట్ షట్ డౌన్ మెయింటెనెన్స్. ఆ ప్లాంట్ని షట్ డౌన్ చేయాలి, ఆ మెయింటెనెన్స్ని షట్ డౌన్ చేయాలని చెప్పి అనుకున్నారు అనమాట. టు కండక్ట్ ది టెస్ట్ ద పవర్ ప్లాంట్ అవుట్ సైడ్ వాస్ రెడ్యూస్డ్ టు 700 megawattsకి రెడ్యూస్ చేశారు ఆ పవర్ ప్లాంట్ని. అండ్ బట్ డ్యూ టు ది సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ ద పవర్ అవుట్పుట్ హ్యాస్ టు బి రైజ్డ్. అట్లాగా 700 మెగావాట్స్కి రెడ్యూస్ చేద్దాం అనుకుంటారు. బట్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ వల్ల ఏంటంటే పవర్ అవుట్పుట్ హ్యాస్ బీన్ రైజ్ చేశారన్నమాట. టు గో అహెడ్ విత్ ద టెస్ట్ ద రియాక్టర్ ఆపరేటర్స్ హ్యాడ్ ఆల్రెడీ డిస్కనెక్టెడ్ ది ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టమ్ని డిస్కనెక్ట్ చేసేసారనమాట. అది ఆ ఎమర్జెన్సీలో రియాక్టర్ ఆపరేటర్స్ హాస్ ఆల్రెడీ డిస్కనెక్టెడ్ ది ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టమ్, ఇగ్నోరింగ్ ది రైజ్ ఇన్ ది డిమాండ్ సిచ్యువేషన్. అది మనకు పవర్ సప్లై చేయాలి అని చెప్పి అటువైపు థింక్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మనం ప్లాంట్ని ఎట్లాగా సేవ్ చేసుకోవాలి ఏంటనేది అట్లా చూడట్లేదు అనమాట. ఫర్దర్ ఏ కంట్రోల్ డివైస్ వాస్ నాట్ ప్రాపర్లీ reprogrammed to maintain power at 700 to 100 megawatts level like that. A control device was not properly programmed. కంట్రోల్ డివైస్ని 700 మెగావాట్స్లో ఉన్న లెవెల్ని డిక్రీస్ చేసుకుని 100 మెగావాట్స్కి తగ్గించుకోవాలి. అట్లా తగ్గించుకుంటూ వస్తే మన ప్లాంట్ సర్వైవల్ అవుతుంది అన్నట్టు ఆ సిచ్యువేషన్ చూడట్లేదు అనమాట. ఒక్కసారిగా దే యూజ్ టు సప్లై చేసే దానిలోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారనమాట అందరు కూడా. And the test was conducted at 200 megawatts power output, which is very low for the test. ఆ టెస్ట్ని కండక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ వెరీ లో అవుట్పుట్ ఫర్ ద టెస్ట్. దే షుడ్ హ్యావ్ షట్ డౌన్ ది రియాక్టర్. అక్కడ అప్పుడు ఆ 200 మెగావాట్స్ దగ్గర దే షుడ్ హ్యావ్ షట్ డౌన్ ద రియాక్టర్. అక్కడ షట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట 200 మెగావాట్స్ దగ్గర. ద ఆపరేటర్స్ బ్లాక్డ్ ఆల్ ఎమర్జెన్సీ సిగ్నల్స్ అండ్ ఆటోమేటెడ్ షట్ డౌన్ కంట్రోల్స్. thus ఆల్ సేఫ్టీ సిస్టమ్స్ వర్ డిస్కనెక్టెడ్. ఆపరేటర్స్ బ్లాక్ చేశారనమాట. అన్ని ఎమర్జెన్సీ సిగ్నల్స్ కూడా అన్నిటిని బ్లాక్ చేసేసారు. ఆ బ్లాక్ చేసిన తర్వాత అండ్ ఆటోమేటిక్ షట్ డౌన్ కంట్రోల్స్ ఆటోమేటిక్ షట్ డౌన్ ఆఫ్ ఆల్ ద కంట్రోల్స్ టుక్ ప్లేస్ అండ్ thus ఆల్ సేఫ్టీ సిస్టమ్స్ ఆర్ డిస్కనెక్టెడ్. వన్ ఆఫ్టర్ ది అదర్ ఆల్ ద సేఫ్టీ సిస్టమ్స్ ఆర్ డిస్కనెక్టెడ్. అండ్ ద ఆపరేటర్స్ రైజ్డ్ కంట్రోల్ రాడ్స్ టు ఇంక్రీజ్ పవర్ అవుట్పుట్ అండ్ ట్రై టు కంటిన్యూ ది టెస్ట్. అట్లాగనే ఆపరేటర్స్ రైజ్ చేశారనమాట. కంట్రోల్ రాడ్స్ని రైజ్ చేసి
పవర్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేశారు అండ్ ట్రై టు కంటిన్యూ ద టెస్ట్. దిస్ మేడ్ ద రియాక్టర్ అన్సేఫ్. అట్లా రైస్ చేయడం వల్ల ఆ పవర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోవటం వల్ల ఆ రియాక్టర్ అన్సేఫ్ కండిషన్కి వెళ్ళిపోయింది. ద టెంపరేచర్ ఆఫ్ ఆర్బిఎంకే రియాక్టర్ ఇంక్రీస్డ్ అండ్ ద ఫ్యూజన్ రేట్ ఇంక్రీస్డ్. ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఫ్యూజన్ రేట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట ఆ రియాక్టర్లో అట్లానే కంటిన్యూస్గా. ద టెస్ట్ షుడ్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్ బట్ కంటిన్యూడ్. ఆ టెస్ట్ అనేది చెయ్యాలి. యాక్చువల్గా షుడ్ హ్యావ్ బీన్ పోస్ట్‌పోన్. ఆ టెస్ట్ అనేది అప్పుడు కాకుండా తర్వాత చేసుకోవచ్చు. అది పోస్ట్‌పోన్ చేసుంటే బాగుండేది. బట్ దే కంటిన్యూడ్ విత్ దట్ ప్రాసెస్ అనమాట. ద రియాక్టర్ కోర్ మెల్టెడ్ అండ్ డ్యూ టు ది హైడ్రోజన్ అక్యుములేషన్ ద రియాక్టర్ కాట్ ఫైర్ అండ్ ద రేడియో యాక్టివ్ వేస్ట్ బిగాన్ టు స్ప్రెడ్ అవుట్ ఇన్ యూఎస్ఎస్ఆర్. అది ఎంటైర్ యూఎస్ఎస్ఆర్‌కే స్ప్రెడ్ అయిపోయిందనమాట ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ మొత్తం. అది హైడ్రోజన్ అక్యుములేషన్ వల్ల ద రియాక్టర్ కాట్ ఫైర్ అనమాట. అది ఫైర్ the blowing of all the fire takes place in the entire plant and the radioactive waste began to spread out in USSR and also Europe కూడా స్ప్రెడ్ అయింది అనమాట. అంత పెద్ద డిజాస్టర్ ఇది. ద పీపుల్ లివింగ్ అరౌండ్ వర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ అండ్ వర్ ఎవాక్యుయేటెడ్ 12 అవర్స్ ఆఫ్టర్ ది ఎక్స్ప్లోషన్. ఆ ఎక్స్ప్లోషన్ జరిగిపోయిన తర్వాత 12 అవర్స్కి అది మొత్తం సీజ్ చేశారనమాట. అప్పుడు దాకా 12 అవర్స్ వరకు ఈ ప్రాసెస్ అట్లానే కంటిన్యూ అయిందనమాట. అంటే అంత హార్మ్ఫుల్ గ్యాసెస్ మొత్తం రిలీజ్ అయిపోయాయి అనమాట ఎంటైర్ యూఎస్ఎస్ఆర్. మోర్ దాన్ 30 వర్కర్స్ ఇన్ ద కాంప్లెక్స్ లాస్ట్ దేర్ లైఫ్స్. 30 వర్కర్స్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు 30 వర్కర్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్స్ని లాస్ అయ్యారు. వైల్ 200 వర్కర్స్ సస్టైన్డ్ బర్న్స్. అందరు 200 వర్కర్స్కి బర్న్స్ తోటి సస్టైన్డ్ బర్న్స్ మీన్స్ కంటిన్యూస్ ఆ బర్న్స్ తోటి అన్ని ఆర్గాన్స్ బర్న్ అయిపోయినాయి అనమాట. అంటే సివియర్ డ్యామేజెస్ టు ది హ్యూమన్ లైఫ్ కాస్ట్ దట్ ఈస్ 200 వర్కర్స్. అబౌట్ 8,000 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. అంత సివియర్ కండిషన్ వల్ల అరౌండ్ ఎంటైర్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అరౌండ్ 8,000 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. The agricultural products were affected due to the contaminated radioactive water వల్ల agricultural products also got affected here for several years. This thing due to this situation, due to this incident, the agriculture products were severely affected and this is continued to several years also. అది ఈ రేడియో యాక్టివ్ వాటర్ వల్ల ఏంటంటే వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ అగ్రికల్చర్ కూడా ఆ ల్యాండ్ మొత్తం పనికి రాకుండా అయిపోయింది అనమాట. అది ఇట్లా ఏంటంటే కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఫస్ట్ 700 మెగావాట్స్ ఉన్నదాన్ని వాళ్ళు తగ్గించుకుంటూ 1/1 ఆఫ్టర్ ది లోడ్ వేయాలన్నమాట. అట్లా కాకుండా ఎట్ ఏ టైం వెళ్ళిపోయారు అనమాట. కంట్రోల్డ్ మేనర్లో వేయకుండా ఎట్ ఏ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదేంటంటే రియాక్టర్ బర్స్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఆ బర్స్ట్ అయ్యే సిచ్యువేషన్ రావడం వల్ల ఏంటంటే ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్కి ఎఫెక్ట్ అయ్యేలాగా అయిపోయింది అనమాట. దట్ ఈస్ ద థింగ్. అందుకని ఎథికల్ ఇంజనీర్స్ వాళ్ళు చెప్పే థింగ్స్ని ఫాలో అవుతూ కరెక్ట్గా ఇండస్ట్రీస్లో చిన్నది కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కానీ న్యూక్లియర్ రియాక్టర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో కానీ ఏంటంటే మెజర్స్ ఆట్మోస్ట్ కేర్ తీసుకోవాలన్నమాట. చిన్న ఇన్సిడెంట్ కూడా చిన్న లీకేజ్ కూడా స్కోప్ ఇవ్వకుండా చేసుకోవాలన్నమాట. అట్లా కన్స్ట్రక్ట్ చేయాలి. అది నెక్స్ట్ వన్ ఈజ్ సేఫ్టీ లెసన్స్ ఫ్రమ్ TMI అండ్ చెర్నోబాయిల్. ఈ 2 ఇన్సిడెంట్స్ నుంచి some of the things we are going to take here. That is the accident at 3 Mile Island revealed that to have nuclear safety there must not only be reliable equipment but there must also be competent and qualified people ఉండాలి. అక్కడ రిలయబుల్ ఎక్విప్మెంట్ ఒకటి ఉంటే సరిపోదు అనమాట. దానికి తగ్గట్లుగా క్వాలిఫైడ్ పీపుల్ కూడా వాళ్ళ ఇండస్ట్రీలో పెట్టుకుంటే ఇట్లాంటి డ్యామేజ్ అనేది జరగదు అనమాట. ఆ కంపెనీకి డ్యామేజ్ అనేది జరగదు. అట్లాగా ప్రాపర్గా రన్ అయిపోతుంది డేటా and this TMI there were equipment malfunctions. This is in 3 Mile Island there were equipment malfunctions takes place there, but the vital safety equipment performed well. పెద్ద ఎక్విప్మెంట్ బాగానే ఉంది కానీ చిన్న కాంపోనెంట్స్లోనే ప్రాబ్లం వచ్చిందనమాట. అక్కడ the thickness the thickness of the contaminant should be more. ఆ కంటైన్మెంట్ జోన్లో థిక్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట, ఎక్కువగా ఉండాలి. అది లేదు, థిన్గా ఉండటం వల్ల కూడా అట్లా బ్రేకేజెస్ ఎక్స్ప్లోజన్ జరగడానికి ఎక్కువ స్కోప్ వచ్చిందనమాట. ద థిక్నెస్ ఆఫ్ ది కంటైన్మెంట్ షుడ్ బి మోర్
to withstand the possible explosion and further damage due to radiation and leakage over the surroundings, that is Chernobyl. When the test began at low loads, the demand for increased output power should have been declined. ఇప్పుడు టెస్ట్ బిగాన్ లో లోడ్స్ దగ్గర టెస్ట్ మనం బిగాన్ చేసినప్పుడు ఆ పవర్ ప్లాంట్లో ఏంటంటే వాళ్ళు డిమాండ్ ఇంక్రీజ్ అయిందని చెప్పి వాళ్ళు అట్లా ఇంక్రీజ్ చేస్తారు కదా, అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ చేస్తుంటే మన ఆ యాక్సిడెంట్ కాజ్ అయ్యి ఉండేది కాదనమాట. అది ఇంక్రీస్డ్ పవర్ డిమాండ్ని వాళ్ళు డిక్లైన్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆర్ ద టెస్ట్ షుడ్ హ్యావ్ బీన్ అబండెంట్, అది ఆపేసి ఉండాల్సిందే. అండ్ ద కంట్రోల్డ్ స్విచ్డ్ ఆన్, ఆ కంట్రోల్స్ మొత్తం స్విచ్డ్ ఆన్ చేస్తుంటే దెన్ ద అవుట్పుట్ షుడ్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. అప్పుడు ఆ కంట్రోల్స్ అన్ని స్విచ్ ఆన్ చేసి టెస్ట్ అనేది ఆపేసి ఉంటే మనకి అప్పుడు అవుట్పుట్ షుడ్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. అప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యి ఉండేది. ఎంటైర్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి సేఫ్ గార్డెడ్ కండిషన్లో ఉండేది అనమాట. ద డెసిషన్ మేకింగ్ ఆన్ టెస్ట్ అండ్ ఇంక్రీజింగ్ ద లోడ్ షుడ్ హ్యావ్ బీన్ విత్ వన్ పర్సన్ ఆర్ ది డెసిషన్ మేకర్ షుడ్ హ్యావ్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్. అప్పుడు అక్కడ లోడ్ వేసేటప్పుడు ఒక 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 స్పెషల్ క్వాలిఫైడ్ పర్సన్ పెట్టుంటే యాజ్ వెల్ యాజ్ అనదర్ పర్సన్ డెసిషన్ మేకర్స్ కింద ఇంకొక పర్సన్ వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్ని అప్రోప్రియేట్గా టుకప్ చేస్తుంటే టేకప్ చేస్తుంటే ఆ థింగ్ ఆటోమేటికలీ ఏం బాబు మీరు హోల్డ్ చేసేటప్పుడు అది మ్యూట్లో ఉందో అన్మ్యూట్లో ఉందో చెక్ చేసుకోలేరా? ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తాడు మమ్మల్ని? నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకుంటూ చెప్పుకోవాలా ఏంటి లెసన్ మేము? నువ్వు లెసన్ అంటున్నావో లేదో నువ్వు అన్మ్యూట్ చేసేటప్పుడు అర్థమవుతుంది అనమాట. మ్యూట్ చేసేటప్పుడు అన్మ్యూట్ చేసేటప్పుడు ఎంత బాగా లెసన్ అంటున్నావో ఏంటో. అంత కంట్రోల్ లేకుండా సెన్స్ లేకుండా ఉన్నారండి మీరు. The decision making on tests and increasing the load should have been with one person or the decision maker should have been coordinated with each other. అట్లాగా ఇద్దరు పర్సన్స్ని పెట్టుకొని ఆడ లోడ్ వేసేటప్పుడు టెస్ట్ చేసేటప్పుడు ఒక అతన్ని లోడ్ వేసేటప్పుడు ఇంకొక అతన్ని పెట్టుకొని చేస్తుంటే ఇట్ విల్ దట్ రిజల్ట్ విల్ బి ఇన్ ది ఫ్రూట్ఫుల్ వే. వాల్స్ ఆర్ ది లీస్ట్ రిలయబుల్ కాంపోనెంట్స్ ఇన్ ది హైడ్రాలిక్ సిస్టమ్. వాల్స్ అనేది లీస్ట్ రిలయబుల్ కాంపోనెంట్స్గా దారి చేస్తుంది అనమాట. ఇక్కడ ఆ వాల్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ హైడ్రాలిక్ సిస్టంలో ఏంటంటే ఆ వాల్స్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు అనమాట. క్వాలిటీ ఆఫ్ దట్ వాల్స్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ హియర్. సచ్ ఎ మాల్ ఫంక్షన్ ఆఫ్ ది pressure relief valves and the lack of information about its opening or closing were రిపోర్టెడ్. ఇప్పుడు ఏదైనా సరే పిఎల్సి స్కాడా అని చెప్పి ఉంటుందమ్మా. ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ సమ్ పిఎల్సి స్కాడా. ఎక్కడ అది ఎంటైర్ ప్లాంట్ కూడా ప్లాంట్ స్కిమాటిక్ ఎక్కడ ఏ ప్రాసెస్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాసెస్ ప్లాంట్స్లో పిఐడి కంట్రోలర్స్ అని చెప్పాను కదా, ఆ పిఐడి కంట్రోలర్స్ పి వాల్యూ ఎంత ఉంది, ఐ వాల్యూ ఎంత ఉంది, డి వాల్యూ ఎంత ఉంది, ప్రపోర్షనల్ వాల్యూ ఎంత, ఇంటిగ్రల్ వాల్యూ ఎంత, డెరివేటివ్ వాల్యూ ఎంత, ఆ 3 వాల్యూస్ ప్రపోర్షనేట్ మ్యాటర్లో ఉన్నాయా, వర్క్ అవుతుందో లేదో చూసుకుంటారు అనమాట. ఆ వాల్యూస్లో ఏదైనా డీవియేషన్ వస్తే ఆ సెట్ పాయింట్లో చేంజ్ అవర్స్, కంట్రోల్ వాల్యూలో చేంజ్ అవర్స్, అట్లాగా ఆ వాల్యూస్లో చేంజ్ ఓవర్ తీసుకొచ్చి ఆ 3 వాల్యూస్ కూడా మనకి తగ్గట్లుగా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేలా చూసుకుంటారు అనమాట. అవేంటంటే ఈ వాల్స్ అనమాట. ఈ వాల్వ్ ఎక్కడ వాల్వ్ క్లోజ్ చేయాలి, ఎక్కడ వాల్వ్స్ ఆఫ్ ఎక్కడ క్లోజ్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. అది చూసుకోకపోతే ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ ఎనీ కెమికల్ మే రిలీజ్ డ్యూ టు దట్ ఇన్అప్రోప్రియేట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ లైక్ దట్. ఓకే, అందుకని ఎంటైర్ ప్లాంట్ స్కిమాటిక్ ఒక ఆటోమేటెడ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అది అలారము మనకి విజిబిలిటీ కనిపిస్తుంది అనుకో. ఒకసారి అలారం బజర్ ఉంది, సౌండ్ ఉంది, అది బజర్ సౌండ్ రాలేదు అనుకుందాం, మనకు విజిబుల్గా కనిపిస్తుంటుందిగా, ఆ విజిబిలిటీ అయినా చూడొచ్చు. ఏదైనా ఆ టెక్నికల్గా ఒకే ప్రాబ్లమ్కి 2 సొల్యూషన్ ఉంది అనుకోండి, విజిబిలిటీ యాజ్ వెల్ యాజ్ హియరింగ్ దట్ సౌండ్, వీ కెన్ రియాక్ట్ సో క్విక్లీ, రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఆటోమేషన్ ప్లేస్ ఏ వైటల్ రూల్ ఫర్ డూయింగ్ దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ. Entire schematic is available upon the front panel. By viewing that front panel, we can
we can make some changes with respect to that, whatever the whatever the hazardous condition, dangerous condition, or in the safe condition of the entire plant can be monitored, and can be relevant measures can be taken care of. Okay. And that is, valves are least reliable components in the hydraulic system. Such a malfunction of the pressure relief valve and lack of information about its opening or closing were reported elsewhere in the past. But there was no learning from the past. ఇక్కడ పాస్ట్లో ఈ టీఎంఐ ఇన్సిడెంట్ లాగే ఇట్లాంటి ఇన్సిడెంట్సే చాలా జరిగినాయి అనమాట. కానీ ఇది సివియర్గా ఉండటం వల్ల ఏంటంటే దీన్ని, ఈ కండిషన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్‌ని ఒక బెంచ్ మార్క్‌గా తీసుకొని, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు ఏ ఇండస్ట్రీ, ఎప్పటికి కూడా ఏ ఇండస్ట్రీలో కూడా అన్నట్టు వాళ్ళొక దీని సివియారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ ఇన్సిడెంట్ ఈఎంఐ ఇన్సిడెంట్ సివియారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, దాన్ని ఒక బెంచ్ మార్క్ చేసుకొని, అక్కడ వచ్చిన సిచ్యువేషన్స్‌ని అనలైజ్ చేసుకొని, ఆ అనాలిసిస్ పార్ట్ వేరే ఇన్సిడెంట్స్‌కి అప్లై చేసుకున్నారనమాట. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ సచ్ యాస్ demineralizer and the pressure operated relief valve must have been made. That is, ఇక్కడ demineralizer దగ్గర వాల్వ్స్ దగ్గర ప్రాబ్లం వల్లేగా ఎంటైర్ bursting of that each and every reactor, this steam generator as well as this entire reactor, the burst out of the entire reactor takes place because the valve is not properly operated between this steam generator and this demineralizer points. Okay. For that sake, a comprehensive pressure program emergency procedure should have been implemented to record a few accident sequences. ఏదైనా కాంప్రహెన్సివ్ ప్రెషర్ ప్రోగ్రామ్ లాగా ప్రికర్సర్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, షుడ్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ టు రికార్డ్ ఏ ఫ్యూ యాక్సిడెంట్ సీక్వెన్సెస్. ఏదైనా యాక్సిడెంట్ వస్తే ఏమేం చేయాలి, వాట్ ఆర్ ది మెజర్స్ వీ షుడ్ టేక్స్ ప్లేస్ అనేది ఒక సీక్వెన్స్లో తీసుకోవాలన్నమాట. ఫ్యూ యాక్సిడెంట్ సీక్వెన్సెస్ అండ్ మ్యాప్ దీస్ ఈవెంట్స్ టు రిస్క్ మోడల్స్లోకి ఆ మ్యాప్ చేసుకోవాలన్నమాట ఆ స్టెప్స్ని. The mapping based on technical and human factors accounts accounts how people react and interact under conditions of stress here. That is TMI. Periodical mock drill of emergency for the operators, that is safety exit. Periodical mock drill అంటే అన్ని కాంపోనెంట్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆ, ఆ, మన బైక్ ఉందమ్మా, మన బైక్ ఉంటే దానికి సర్వీసింగ్కి ఇస్తాం కదా, ఆ సర్వీసింగ్ పీరియాడికల్గా చేయించుకుంటాం అన్నమాట. 3 monthsకి ఒకసారి మన బైక్ని సర్వీసింగ్ చేపిస్తేనే వీ కెన్ యూజ్ ఇట్ వెరీ ప్రాపర్ వే అనమాట. అది బాగా వర్క్ చేస్తుంది. ఇంకా మనకి ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ అవి కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. లేకపోతే ఏంటంటే సర్వీసింగ్ సరిగ్గా చేయించకపోతే మనకి ఆ డ్యూరబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ వెహికల్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ది డిటీరియేట్ కండిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదే వెహికల్ ఒక 10-12 ఇయర్స్ రావాల్సిన వెహికల్ మనం ఏం సర్వీసింగ్ చేయించుకున్నామంటే మనకి ఒక త్రీ 3-4 ఇయర్స్కి డిటీరియేట్ కండిషన్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా. అండ్ పీరియాడికల్ మాక్ డ్రిల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫర్ ది ఆపరేటర్స్. మాక్ డ్రిల్ అంటే ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మాక్ డ్రిల్ వేసుకొని అన్ని కాంపోనెంట్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో అని చెప్పి చూసుకుంటాలన్నమాట. దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సేఫ్ ఎగ్జిట్ షుడ్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ ఇన్ ది టీఎంఐ యాజ్ వెల్ యాజ్ Chernobyl. In stack, radioactive monitoring instrument indicated a rise earlier. That is, in stack, radioactive monitoring instrument కూడా ఇన్స్టాల్ చేస్తుంటే బాగుండేది ఈ రెండు కేసుల కండిషన్స్లో కూడా అని చెప్పి అంటున్నారు అనమాట. ద ఆపరేటర్స్ అట్ టీఎంఐ టూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ ద superiors at once. People residing in the neighborhood ought to have been informed and step initiated to evacuate the public immediately. TMI especially and also Chernobyl. ఆ రెండు ఇన్సిడెంట్స్లో ఏంటంటే సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వాల్సింది. ఒక మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుండేది. ఆ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్ని బట్టి సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే దేర్ ఆఫ్టర్ ఆ సూపర్వైజర్స్ నుంచి, ఆ పర్టికులర్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ నుంచి పీపుల్కి వెళ్ళి ఉండేది. పీపుల్ నుంచి వాళ్ళు మనం కొంచెం సేఫ్ గార్డ్ చేసి ఉండేవాళ్ళమాట. ఆ పర్టికులర్ మెజరింగ్ టెక్నిక్స్ యూస్ చేసి వాళ్ళని కొంచెం సేఫ్ గార్డ్ చేసి వాళ్ళని ముందే అలర్ట్ చేసి వాళ్ళని ఎక్కడికైనా పంపించేసేవాళ్ళు మనం కొంచెం దూరమైన ప్రాంతాలకి. అది చేయలేదన్నమాట. And these are the 3 cases. First one is Challenger case.
ఓరింగ్ స్ట్రక్చర్ని టూ ఓరింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని త్రీగా ఓరింగ్ స్ట్రక్చర్స్ని త్రీకి పెంచి చూసుంటే ఆ యాక్సిడెంట్ కొంచెం కొంచెం నార్మలైజ్ అయ్యి ఉండేది అనమాట. ఆ యాక్సిడెంట్ రేటు కొంచెం తగ్గుండేది. నెక్స్ట్ కేస్ ఈస్ 3 Mile Island technique. Three Mile Island power plant example. In that power plant, burst of this power plant took place due to that radioactive chemicals are released. And next one is Chernobyl near Russia. This is also nuclear reactor only. It also causes 8,000 people lives are lost in that incident. That was affected for so many years. That nuclear reactor power plant affected up to several years, and those lands are not at all useful for the agriculture also. And these are the safety lessons from both the incidents లో ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకున్నట్టు అనమాట. Okay, students, we will see this topic in the next class. Okay, I am stopping the session. Thank you one and all.